ప్రభుత్వ అదనపు కార్యదర్శి కటారి వెంకటకృష్ణ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వెంకటకృష్ణ పాలనలో తనకు మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. 36 ఏళ్ల సేవలో మరకలేని అధికారిగా గుర్తింపు పొందారని తెలిపారు. అందుకు ఆయన సేవలు మరో 3 ఏళ్లు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం పిటిషన్లు స్వీకరించి పై స్థాయికి పంపించే వ్యవస్థ కాకుండా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే పవర్ హౌజ్లా మారాలని చెప్పారు. గత ప్రభుత్వంలో సరైన ప్రణాళికలు, విజన్ లేకపోవడం, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, గ్రామ సభల నిర్లక్ష్యంతో గ్రామ పంచాయతీలు బలహీనపడ్డాయని విమర్శించారు. ఈ లోపాలు సరిదిద్ది గ్రామ పంచాయతీలను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకొచ్చేందుకు కూటమి సర్కారు కట్టుబడి ఉందన్నారు. గత 2 ఏళ్లలో 4,200 కోట్లను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలకు బదిలీ చేసినట్టుగా తెలిపారు. ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతినబోమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. విధి నిర్వహణలో ఉద్యోగాలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రమోషన్లు, బదిలీల్లో పూర్తి పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో 10,000కు పైగా ప్రమోషన్లు కల్పించామని చెప్పారు. దశాబ్దాలుగా పదోన్నతులు పొందని 77 మంది అధికారులకు జెడ్పీ సీఈఓలుగా పదోన్నతులు ఇచ్చామని గుర్తు చేశారు. గ్రామాభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఒక బృందంగా పనిచేయాలని సూచించారు. ప్రజలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా గ్రామాభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తించినప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆక్రమణలకు గురైన గ్రేజింగ్ ల్యాండ్స్, కమ్యూనిటీ భూములు, కుంటలు తదితర ప్రభుత్వ స్థలాలు రక్షించేందుకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. చిన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సీఎం, డిప్యూటీ సీఎం వరకు రావాల్సిన పరిస్థితి క్షేత్రస్థాయి పాలన వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. స్థానిక సమస్యలు గ్రామ, మండల స్థాయిలో పరిష్కరించేలా పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు పవన్ కళ్యాణ్.